ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. సిమెంట్లో భారతీ సిమెంట్ కు ప్రకటనల ద్వారా సాక్షికి లబ్ధి చేకూర్చడమే జగన్ సంక్షేమం, కొలుసు పార్థసారథి. విజయ్ త్రిష వివాదంపై బాలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ భట్ కీలక వ్యాఖ్యలు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. గవర్నమెంట్ ఉద్యోగాలు రిక్రూట్ చేసుకున్నాం, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా మనం జీతభత్యాలు ఇచ్చుకున్నాం, పిఆర్సీ ఇచ్చుకున్నాం, అత్యధిక జీతభత్యాలు ఇచ్చుకున్నాం. మరి ఇవాళ చూస్తే 2 లక్షల ఉద్యోగాలు లేవు. నీళ్ళు ఇవాళ కృష్ణానదికి మన వాటా, కృష్ణానది దాదాపు 70-80 టీఎంసీల రిజర్వాయర్లు కట్టుకున్నాం, కానీ పంపులు పెట్టుకున్నాం, ఆన్ చేసే పరిస్థితి లేదు, కాలువలు దోక్కునే పరిస్థితి లేదు. కృష్ణానది మీద మన ఆధిపత్యం పోతూ ఉంది. నదీ జలాలు మొత్తం కూడా కాళేశ్వరం పిల్లర్ పోతే దాన్ని రిపేర్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కరెంటు పోతూ ఉన్నది, 2 లక్షల ఉద్యోగాలు లేవు. తాగడానికి నీళ్ళు మళ్ళా బోరింగ్ల నీళ్ళు, బోరింగ్ రిపేర్ చేస్తూ ఉన్నారు. కనుక ఏ స్ఫూర్తితో అయితే కొట్లాడినామో మళ్ళా అదే మిలియన్ మార్చ్ మళ్ళొకసారి మనం చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు రాష్ట్ర సాధన గురించి మనం మిలియన్ మార్చ్ చేసినాం. ఈరోజు మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని సంరక్షించుకోవడానికి, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి మళ్ళీ మనం నడిపొగించాల్సిన అవసరం ఉంది. మళ్ళొకసారి మిలియన్ మార్చ్ చేయాల్సిన అవసరం ఉంది. 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు, లేదు. ఏ నియామకాలలో కూడా న్యాయం జరగట్లేదు. మళ్ళీ ఇతర ప్రాంతాల వాళ్ళదే ఆధిపత్యం నడుస్తూ ఉంది. చాలామంది అక్కడ ఉద్యోగులు ఇక్కడ వస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ సలహాదారు, నీటిపారుదల సలహాదారుడు ఇన్ని రోజులు మనకు అన్యాయం చేసినటువంటి వ్యక్తులు మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ని ఇక్కడ నీటిపారుదల శాఖకు సలహాదారుడు ఎట్లా అవుతుంది? మళ్ళీ మనం ఆంధ్ర తెలంగాణ కొట్లాడుకుందాం. మళ్ళీ మనం 2 రాష్ట్రాలు విడిపోయి ఇద్దరం బాగుపడాలని మేము కోరుకుంటా ఉన్నాం. కానీ ఇలా పేచీలు పెట్టి పంచాయతీ పెట్టి చూస్తూ ఉన్నారు. కనుక మిలియన్ మార్చ్ స్ఫూర్తితో మళ్ళొకసారి మనం అందరం కూడా నడుము బిగించాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడానికి మళ్ళీ కూడా మిలియన్ మార్చ్ చేయాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులను ఉద్యోగాలు ఇప్పించడానికి, 2 లక్షల ఉద్యోగాలు ఇప్పించడానికి కూడా మళ్ళీ మిలియన్ మార్చ్ చేయాల్సిన అవసరం ఉంది. రైతులను కాపాడుకోవడానికి కూడా మిలియన్ మార్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన నీళ్ళను మనం కాపాడుకోవడానికి కూడా, మన వాటా మనం దక్కించుకోవడానికి కూడా మరొకసారి మిలియన్ మార్చ్ చేసే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయి. మళ్ళీ కూడా పిలిపిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అసలు బాసలైనటువంటి మా అమరులకు హృదయపూర్వకంగా, ఆ అమరు వీరులకు జోహార్లు అర్పిస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై మిలియన్ మార్చ్, అమర వీరులకు జై తెలంగాణ. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. పాత్రికేయ మిత్రులకందరికీ కూడా నమస్కారాలు. నిన్న పరకామణిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఈరోజు ప్రముఖంగా పత్రికలో వచ్చింది. ఆశ్చర్యంగా దాని మీద మాట్లాడతాను. మళ్ళీ ఆశ్చర్యంగా మరో ముఖ్యమైన విషయం, చెన్నై వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్న పరకామణిలో 6/10/2024లో అక్కడ ఎస్ కృష్ణకుమార్ అనేటువంటి సీనియర్ అసిస్టెంట్ పరకామణి లెక్కింపులో రిజిస్టర్లో నమోదు చేయవలసినటువంటి డబ్బులకు సంబంధించి జరిగినటువంటి చోరీ అంశం. దీని మీద 6/10/2024లో జరిగినటువంటి ఈ విషయం
2/12/24లో దాన్ని హ్యాండ్ ఓవర్ చేశారు. ఏం జరిగింది అన్నటువంటి విషయం 6/10కి 2/10కి రిజిస్టర్లో నమోదు చేశారు తిరుమలకు వచ్చి ఆ కృష్ణకుమార్. ఇందులో అతను చేసినటువంటి తప్పుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదయ్యింది 14/3/2025 సంఘటన జరిగింది 6/10/24. అతను చేసినటువంటి నేరం ఏంటిరా అంటే దానికి సంబంధించిన విజిలెన్స్ రిపోర్ట్ 950 విదేశీ కరెన్సీ నోట్లని 950 విదేశీ కరెన్సీ నోట్లని తక్కువ డినామినేషన్ గా చూపి టీటీడీకి రిజిస్టర్ అందజేశాడు. ఈ ఎఫ్ఐఆర్లో ఎక్కడ నమోదు చేయబడ్డటువంటి ఈ ఎఫ్ఐఆర్లో ఆ 950 ఫారిన్ నోట్ల యొక్క డినామినేషన్స్ ఏంటి అన్నది ఏమాత్రము కూడా తెలపకపోవటం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఈ 950 ఫారిన్ నోట్లు మా దృష్టికి వచ్చింది. సిమెంట్ లో భారతీ సిమెంట్ కు ప్రకటనల ద్వారా సాక్షికి లబ్ధి చేకూర్చడమే జగన్ సంక్షేమం. కొలుసు పార్థసారథి. అందరికీ నమస్కారం. మనం దైనందిన జీవితంలో ప్రత్యేకంగా గ్రామాల్లో కొంతమందిని చూస్తూ ఉంటాం. ఒకళ్ళు తెల్ల బట్టలు వేసుకుని సెంటు కొట్టుకుని కారులో వెళ్ళి ఎవరినైనా అప్పు అడిగితే ఒక కప్పు కాఫీ ఇచ్చి అరే లేవు బాబు నా దగ్గర ఇంకా పంటలు డబ్బు రాలేదు అని చెప్పి ఏదో ఒకటి చెప్పి పంపించేస్తారు. వెంటనే ఒక సామాన్యుడు అదే పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఇంతకుముందు తెల్ల బట్టలు వేసుకున్న వ్యక్తి అడిగినంత సొమ్మే అడిగితే వెంటనే తీసుకొచ్చి ఆ సామాన్యుడికి ఇస్తారు అప్పుకి. అంటే ఏంటంటే తెల్ల బట్టలు వేసుకుని గొప్పోడ్లాగా కనిపిస్తానికి ప్రయత్నం చేసేవాడేంటో, సామాన్య జీవితం గడుపుతూ ఉండే ఒక మంచి వ్యక్తి యొక్క పరిస్థితి ఏమిటో ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థిక పరిస్థితికి, తెలుగుదేశం పార్టీ ఆర్థిక పరిస్థితికి, ఈ పార్టీల ప్రభుత్వాల విశ్వసనీయతకి అంత తేడా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను ప్రజలందరికీ కూడా. ఈరోజు అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టి రాజ్యాంగపరంగా ఒక రాజకీయ పక్షానికి ఉన్న అవకాశాలన్నింటినీ కూడా గాలికి వదిలేసి తమకు ఓట్లు వేసిన లక్షలాది మంది ప్రజల సమస్యల్ని గాలికి వదిలేసి 4 గోడల మధ్య నా పేపర్ నా టీవీ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం మీద బురద జల్లటానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. కూటమి పార్టీల నాయకత్వాల మీద, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద గొప్ప నమ్మకంతో, విశ్వాసంతో 164 సీట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పచెప్తే వారసత్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 9,74,000 కోట్ల అప్పు కూడా కూటమి ప్రభుత్వం మీద, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి భుజస్కంధాల మీద పడిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. అటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి కోల్పోయిన విశ్వసనీయతని తిరిగి సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ముద్దుగుమ్మ త్రిషల వ్యక్తిగత జీవితాలపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇప్పుడు బాలీవుడ్ వరకు చేరింది. ఇటీవల ఒక వివాహ వేడుకలో వీరిద్దరు కలిసి కనిపించడంతో వీరి మధ్య ఏదో ఉందంటూ జరుగుతున్న ప్రచారానికి మరింత బలం వచ్చింది. దీనికి తోడు తాజాగా దర్శకుడు నటుడు పార్థిబన్ చేసిన కొన్ని వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ నెటిజన్లకు విమర్శలకు ఒక కీలక సూచన చేశారు. విజయ్ త్రిషల వ్యక్తిగత జీవితం గురించి బయట చాలా వినిపిస్తుంది. ఆ రూమర్స్ నిజమే కాదో నాకు అనవసరం, కానీ ఒకవేళ అవి నిజమైతే వారిద్దరూ చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు. దేన్ని దాచడం లేదు. సమాజం తరచుగా వ్యక్తుల వారి ఇష్టపడిన బంధాల్లో బంధిస్తుంది. అది ఒక జైలు లాంటిది. ఒక వ్యక్తికి తన మనసు చెప్పిన చోటు ప్రేమను వెతుక్కునే హక్కు ఉంటుంది. నటీనటుల సినిమాలు మాత్రమే మనకు సొంతం, వారి వ్యక్తిగత జీవితాలు కాదు. వారిని జడ్జ్ చేసే హక్కు మనకు లేదు అని విక్రమ్ భట్ రాసుకొచ్చారు. సమాజం ఒక సమూహంగా మారినప్పుడు ఇతరుల పట్ల సానుభూతిని కోల్పోయి తీర్పులు చెప్పే జడ్జిలుగా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలోని మల్లన్న సాగర్ నుండి కొండపోచమ్మ సాగర్ కు వెళ్లే నీటిని ఆకారం పంప్ హౌస్ ను వెంటనే స్టార్ట్ చేసి కొండపోచమ్మ సాగర్ లోకి నీళ్లు పంపించాలని గజ్వెల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వరుగుపల్లి వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. తద్వారా ఈ కెనాల్ పరిసరాల్లో ఉండే దాదాపు 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైతులకు సాగునీరు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గజ్వెల్ ఏరియా 132 kV సబ్ స్టేషన్ల ద్వారా రైతులకు ఇచ్చే మెరుగైన 24 గంటల విద్యుత్ రైతులకు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వెల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. లో వోల్టేజ్ లేనటువంటి పవర్ ఇవ్వాలి, 24 గంటలు పవర్ ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో కేసీఆర్ గారు రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యుత్ ప్రొడక్షన్ చేసి అవసరమంటే పక్క రాష్ట్రం నుంచి కొనైనా సరే రైతు కంటి నుంచి నీటి చుక్క జారకుండా రైతును కాపాడుకున్నటువంటి విషయం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ తెలుసు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకు సరిపడే కరెంట్ ఇవ్వకపోగా షార్టేజ్ కరెంట్ అంటే లో వోల్టేజ్ కరెంట్ కూడా వస్తూ ఉంది. దానివల్ల మోటార్లు కాలిపోతూ ఉన్నాయి, రైతులు నష్టపోతూ ఉన్నారు. రైతులంతా కూడా ఈ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఎండలు దాదాపుగా 35, 36, 37 వస్తూ ఉంది. ఇంకా వచ్చే ఏప్రిల్ మేలో 45 కూడా పోయే అవకాశాలు ఉంటాయి. నాట్లు కూడా లేట్ వేసిరు. ఇంక 2 నెలలు పవర్ చాలా అవసరం ఉంటుంది. పవర్ లేకుంటే నష్టపోయేది రైతు. వాళ్ళు పెట్టుబడులు పెట్టినరు, నాట్లకు పెట్టుబడులు, ఫర్టిలైజర్సు చాలా పెట్టుబడులు పెట్టుకొని ఇలా రైతాంగం అంతా కూడా కరెంటు వైపు చూస్తూ ఉన్నారు. కానీ కరెంట్ ఏమో 14 గంటలు అని చెప్పి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చెప్తా ఉంది. డీ గారిని కలిసి మేము 14 hours ఇస్తున్నాము, ఈవినింగ్ 4 o'clock 4:15కి తీసి మార్నింగ్ 2:15కి ఇస్తామని చెప్తా ఉన్నారు. మార్నింగ్ 2:15 నుంచి ఈవినింగ్ 4:15 వరకు దాదాపుగా 2 గంటలు 3 గంటలు కట్ అవుతూ ఉంది. ఎల్సీల పేరు మీద, కట్టింగ్ పేరు మీద, ఫాల్ట్ అనేది ఏదైనా డిస్టర్బెన్స్ పేరు మీద డైలీ 2-3 గంటలు కట్ అవుతూ ఉంది. ఆ 2-3 గంటలు కూడా గవర్నమెంట్ సేవ్ అయిపోతుంది. రైతుకు యాక్చువల్గా 11 గంటల కరెంట్ కంటే ఎక్కువ అందుబాటులో లేదు. మరి గవర్నమెంట్ చెప్పేది 14 గంటలు, వాళ్ళు ఇచ్చేది 11 గంటలు. దానికోసమే మా డిమాండ్ ఏంటంటే మీరు ఇచ్చే 14 గంటలు కూడా సరిగ్గా ఇస్తలేరు. కనీసం ఈ 2 నెలలైనా 18 గంటలు ఇవ్వమంటే 18 గంటలు మీరు రికార్డ్స్ మెయింటైన్ చేసినట్లయితే కనీసం రైతులకు 14 గంటలైనా పోతుంది అన్నటువంటి లక్ష్యంతో మాట్లాడుతున్నాం మేము. ఇవాళ మేము ఒక్కడమే కాదు, నిన్న మొన్న మా హరీష్ రావు గారు రోజు మాట్లాడుతూ ఉన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము మా అధిష్టానం కూడా మాట్లాడుతూ ఉంది. రాష్ట్రంలో ఉండే అన్ని సబ్ స్టేషన్లు తప్పకుండా ముట్టడించే పరిస్థితి రాకముంది. మా గజ్వేల్ నియోజకవర్గంలో 66 సబ్ స్టేషన్లు ఉన్నాయి. 66 సబ్ స్టేషన్లు కూడా ముట్టడియాల్సినటువంటి పరిస్థితి రాకుండా కనీసం గవర్నమెంట్ వెంటనే స్పందించి ఈ 2 మాసాలు 18 గంటలు కరెంట్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నిరంతరాయమైనటువంటి కరెంటు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సబ్ స్టేషన్లో డిఈ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఈ 27 నెలల కాలంలో రైతుల ఉసూరు తీస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్తూ ఈరోజు రైతులకు నిరంతరాయమైనటువంటి కరెంటు ఇవ్వకుండా
రైతు బంధు ఇవ్వకుండా, రైతు బీమా ఇవ్వకుండా, దళిత బంధుకు రామ్ చెప్పి, బీసీ బంధుకు రామ్ చెప్పి ఈరోజు రైతుల పక్షాన నిలబడతామని చెప్పి ఆ రోజు ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు పూర్తిగా రైతుల యొక్క నడ్డి విరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు. రేవంత్ రెడ్డి గారు, మీరు రైతులకు ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఈరోజు రైతుల నడ్డి విడిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎండాకాలం స్టార్టింగ్లోనే పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో నిరంతరాయమైనటువంటి 18 గంటల కరెంటు ఇచ్చి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకున్నటువంటి చరిత్ర. మరి ఈరోజు మీరు 14 గంటల కరెంటు ఇస్తున్నామని చెప్పి మీరు సబ్ స్టేషన్లలో మీ రికార్డులలో చూపిస్తూ ఉన్నారు. కానీ రైతులకు ఎక్కడా కూడా 14 గంటల కరెంటు రావడం లేదు. కేవలం 11 గంటల కరెంటు ఇస్తూ ఈరోజు రైతులను నష్టపరిచేటువంటి ఉద్దేశంతో మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్పితే మరొకటి కాదు. గతంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో రాకముందుకు కరెంటు రాదు, కరెంటు తెలంగాణ రాష్ట్రం వస్తే వైల్ర మీద బట్టలు ఎండేసుకున్నటువంటి పరిస్థితి వస్తుందని చెప్పినటువంటి కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని వీరవరం గ్రామంలో శ్రీ శ్రీ వనదుర్గ అమ్మవారు 9వ వార్షికోత్సవాన్ని జేజేలు గురువు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించి భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సోమవారం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. వీరవరం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా జేజేలు గురువు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే మహిమ కలిగిన వనదుర్గ అమ్మవారు కరుణ కటాక్షాలు భక్తులందరిపై ఉండాలని కోరారు. నమః. జై గురుదేవదత్త. కిర్లంపూడి మండలం కాకినాడ జిల్లా వీరవరంలో వెలుసున్నటువంటి శ్రీ 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 వనదుర్గ అమ్మవారి యొక్క 9వ వార్షికోత్సవ అన్నదాన సమారాధన కార్యక్రమం అఖండంగా జరగడానికి మరి గ్రామ పెద్దలు మరియు మరి చక్కగా ఉండేటువంటి భక్తులు మరి ఆదర్శంగా ఉండేటువంటి అందరి యొక్క సహాయ సహకారాలతో విశేష అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారికి శుక్లది వేద పండితులైనటువంటి సూర్యదత్త శర్మ గారు, మోహనదత్త శర్మ గారు వేద పండితులచే మరి గర్భగుడి పురోహితులిద్దరు కూడా ఉదయం అమ్మవారిని విశేష అభ్యంగన స్థానం మరియు అమ్మవారిని అలంకారం, విశేష అలంకారాలతో విశేష అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టుపక్కల గ్రామం అయినటువంటి రాజుపాలెం, రామకృష్ణాపురం, రామచంద్రపురం తదితర గ్రామాల నుంచి భక్తులు విశేషమైనటువంటి అన్నదాన కార్యక్రమానికి హాజరై అమ్మవారి యొక్క కోరికలను తీర్చమని అడగగా వారు ఎవరైతే పిల్లలు లేనటువంటి వారికి సాక్షిగా పిల్లల్ని ప్రసాదించడం జరిగింది. అదేవిధంగా 7 వారాల దండం పెట్టుకున్నటువంటి వనదుర్గమ్మ వారు త్రిశక్తి స్వరూపిగా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అమ్మవారిని ఈ రోజు వరకు మేము చెప్పడం జరగలేదు. ఆవిడ దర్శనం ద్వారా గత 30 ఏళ్ళుగా కూడా కొలువై ఉన్నటువంటి అమ్మవారు మరి సంతానం లేనటువంటి వారికి, వివాహం జరగలేనటువంటి వారికి, ఆరోగ్యం బాగోలేనటువంటి వారికి ఉన్నతమైనటువంటి స్థితిని కల్పించింది. అనంతపురం నగర కార్పొరేషన్ కార్యాలయంపై ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. డీఎస్పీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ నగర పాలక సంస్థ పరిధిలోని టౌన్ ప్లానింగ్ విభాగం ఏసీపీ అధికారులు తనిఖీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏసీపీ సోదాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించగా అనంతపురంలో కూడా చేపట్టారు. టౌన్ ప్లానింగ్ విభాగంలోని పరిపాలన అంశాలకు సంబంధించిన వివిధ ఫైళ్లను విస్తృతంగా తనిఖీ నిర్వహించినట్లు ఏసీపీ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా భవన నిర్మాణాలు, భవన నిర్మాణం సంబంధించినటువంటి ప్లానింగ్ పత్రాలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించినట్టు పేర్కొన్నారు.
వీటికి రాబడినటువంటి కంప్లైంట్స్ మేరకు ఈరోజు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ విభాగంపై ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాము. ఇక్కడ టౌన్ ప్లానింగ్ సెక్షన్ల విభాగంలో ఈ బిల్డింగ్ అప్రూవల్స్లో, తర్వాత రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ వాళ్ళు ఇచ్చిన అప్రూవల్స్లో కొన్ని మనకు అక్రమాలు జరిగాయని చెప్పేసి మనకు కంప్లైంట్స్ రావడం జరిగింది. అందులో భాగంగానే మనం ఈరోజు తనిఖీలు చేస్తున్నాము. తనిఖీల్లో కొన్ని మనము బిల్డింగ్స్ పరిశీలిస్తున్నాము. కొన్ని అక్కడక్కడ డీవియేషన్స్ కనపడుతున్నాయి. చర్చస్ ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఇది ఇంకా లేట్ కావచ్చు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీకు అన్ని వివరంగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బిల్డింగ్ సంబంధించిన ప్లాన్స్, డీవియేషన్స్ అంటే వాళ్ళు దాంట్లో ఏమేమైతే ప్లాన్ అప్రూవల్ ఉందో అప్రూవల్ ప్రకారం కట్టారా లేదా, డీవియేషన్స్ ఏమన్నా వెరిఫై చేస్తున్నాము. అవన్నీ వెరిఫై చేయడానికి టైం పడుతుంది. అక్కడ ఉన్నటువంటి అధికారులను గుర్తుపెట్టుకొని వాళ్ళ సిస్టమ్స్ నుంచి లాగిన్స్ నుంచి అన్ని ఓపెన్ చేసి వెరిఫై చేస్తాం. ఇప్పటి వరకు ఇంకా ఒక 4-5 బిల్డింగ్స్ వెరిఫై చేసాము. ఇంకా చేయవలసింది ఉంది, చాలా ఉన్నాయి, టైం పడుతుంది. దాంట్లో ఏమన్నా లోట. థ్యాంక్ యూ. అనంతపురం జిల్లాలో చాలామంది అధికారులు కూడా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు చేయవలసినటువంటి పనులకు పబ్లిక్ నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కూడా మనకు తెలుస్తూ ఉంది. కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. తర్వాత మీ నోటీస్కి ఎవరైనా అట్లా బాధితులు వస్తే కూడా మా దగ్గరికి పంపండి. టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది 1064. దానికి ఫిర్యాదు చేసినా కూడా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మీడియా ద్వారా కూడా మీరు 1064 టోల్ ఫ్రీ నెంబర్ని దాన్ని కూడా పబ్లిక్ డొమైన్లోకి ప్రచారం చేయండి. 1064కు కంప్లైంట్ ఇచ్చినా కూడా మేము చర్యలు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. సిమెంట్లో భారతీ సిమెంట్ కు ప్రకటనల ద్వారా సాక్షికి లబ్ధి చేకూర్చడమే జగన్ సంక్షేమం, కొలుసు పార్థసారథి. విజయ్ త్రిష వివాదంపై బాలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ భట్ కీలక వ్యాఖ్యలు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.